హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఈరోజు సండే ఉదయాన్నే అయితే కొంచెం బూజు అది దులుపుకోవటం ఎక్కువగా మనకి బూజు అది ఈ సీజన్లో చలికాలం ఏమో పడుతుందండి. ఆ తర్వాత కొంచెం బూజన్ని దులిపేశాక ఆల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇది ముద్ద మసాలా అని కూడా అంటారనమాట. దీనికి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, చెక్క అవన్నీ మొత్తం అయితే పచ్చివే అనమాట. ఏం ఫ్రై చేయక్కర్లేదు. మొత్తం మిక్సీలో ముద్దలా వేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్లో కానీ మామూలుగా ఏవైనా గ్రేవీ కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ ఎందులోకైనా సరే ఈ ఒక్క మసాలా ఉందంటే చక్కగా మనం వంటలు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఈరోజు చికెన్ సండే స్టార్ట్ చేశామండి. అన్నీ కార్తీక మాసాలు కానీ స్వామి మాలలు ఇవన్నీ అయిపోయాక ఫస్ట్ డే అయితే మొదలుపెట్టాను. ఎందుకంటే మేము ఇంట్లో నేను, మా బాబు, మా అత్తయ్య మేము తింటాం కదా, అందుకనేసి ఈరోజు సండే చికెన్ తెప్పించుకున్నాము. 1 కిలో చికెన్కి కొంచెం తీసుకురాగానే వాటర్ వేసి పెడతానన్నమాట. సాల్ట్ వేసి ఆ వాటర్ పోయటం వలన ఏంటంటే ఆ ఫ్యాట్ ఎక్కువ హెవీగా ఉన్న ఫ్యాట్ మొత్తం అయితే ఆ వాటర్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత క్లీన్ చేసేసి ఒక 2-3 టైమ్స్ కొంచెం పసుపు, ఉప్పు, ఈ ముద్ద మసాలా అంటారు కదా, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు అన్నీ కలిపిన మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఆల్రెడీ మనకి చికెన్ గ్రేవీ కర్రీస్ మన ఛానల్లో ఉన్నాయండి. అందుకని నేను డీప్గా అయితే చూపించట్లేదు. ఒకవైపు ఏమో ఈ బిర్యానీ అండి, బగారా రైస్ అంటారు కదా, ఇందులో ఎక్కువ వెజిటేబుల్స్ ఏం వేయమన్నమాట. కొంచెం నూనె, నెయ్యి కాగాక గరం మసాలా, బిర్యానీ దినుసులు అన్నీ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక్క బంగాళదుంప వేశాను. తర్వాత ముద్ద మసాలా ఇందాక వేసుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, యాలుక్కాయలు ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్. ఈ ఒక్క పేస్ట్ ఉంటే చూడండి ఈజీగా వంటలన్నీ అయితే చకాచక్ చేసేసుకోగలుగుతున్నాము. ఇలా ఈ పేస్ట్ని ఏంటంటే 15 days 1 month పైనే ఉంటుందండి. కానీ మనం ఒక వీక్లీ వన్స్ వేసుకున్న మీరు డైలీ అన్ని కర్రీస్లో కూడా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఈ మసాలా అంతా వేసే ప్రాసెస్సే మనకి ఎక్కువ టైం పడుతుందనమాట. అందుకని వారానికో 15 రోజులకి వేసుకున్నామనుకోండి, వెంటనే మనం కూరగాయలు కట్ చేసుకొని ఆ మసాలా వేసి ఉప్పు, కారం వేసేస్తే కర్రీ అయిపోతుంది. ఒకవైపు అయితే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది, ఒకవైపు అయితే బగారా రైస్ కూడా పెట్టేశానండి. ఇలా మనం 2 వంటలు చేసేసుకున్నాం అనుకోండి, కొంచెం ఒకేసారి కిచెన్లో ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా కూడా అయిపోతుంది. ఎందుకంటే సండే రోజు మనకి కాఫీలు కలపటం కానీ, టీలు కలపటం కానీ, ఇలా ఎక్స్ట్రా వర్క్స్ ఏవైనా సరే హెయిర్ ప్యాక్లు కానీ ఇలా వేసుకుంటుంటాం కదా, అందుకని ఎక్కువసేపు కిచెన్లో ఉన్నా కూడా మనకి ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశం ఉండదన్నమాట. అందుకని నేను వీలైనంత తొందరగానే వంట అది ఫినిష్ చేసేసుకుంటాను. ఎందుకంటే మాకు 12 లోపే పనమ్మాయి అయితే 10:30కి వచ్చేస్తుందండి. ఈలోపే నేను ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవటం కానీ మిగతావన్నీ ప్రతిరోజు కూడా 10:30 కల్లా వంట కంప్లీట్ చేసుకుంటాను. అంటే కుకింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంచుకుంటాను అనమాట. కటింగ్స్ కానీ అన్ని క్లీనింగ్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఇలా బిర్యానీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ మగ్గాక మీల్ మేకర్ వేస్తున్నానండి. ఈ మీల్ మేకర్ మనం ఎక్కువ మాంసకృతులు ఉంటాయన్నమాట, ప్రోటీన్ ఫుడ్ అనమాట. ప్రతిరోజు కూడా ఒక్క గుప్పెడు మన కర్రీస్లో ఉండేట్లు చూసుకున్నామంటే హెల్తీగా ఉంటుందన్నమాట. జిమ్ చేసే వాళ్ళకి కానీ, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ. తర్వాత ఇప్పుడు బఠానీలు బాగా దొరుకుతున్నాయండి, పచ్చి బఠానీ. వీలైన వాళ్ళు తెచ్చుకొని ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే కావాల్సినప్పుడు ప్రతి కూరలో, ఫ్రైడ్ రైస్లో అన్నిట్లో ఒక పిడికెడు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. మనకు ఆ బఠానీలు
ప్రోటీను మాంసకృతులు అన్నీ ఉంటాయన్నమాట. ఇలా ఒకవైపు బిర్యానీకి బగారా రైస్కి అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నాను. ఇది ఉత్తది తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో నేను కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ కూడా యాడ్ చేశాను. సేమ్ పేస్ట్ మనకి చికెన్ కర్రీలో కూడా యాడ్ చేశాను అనమాట. ఈ పేస్ట్ వల్లనే మనకి కర్రీ కానీ మనకి బిర్యానీ కానీ టేస్ట్ అనేది డబల్ అవుతుందన్నమాట. కొబ్బరి, గసగసాలు, ఇది జీడిపప్పు పేస్ట్ అండి. తర్వాత కొంచెం పెరుగు వేస్తున్నాను. ఎప్పుడైనా మనకి ఈ బిర్యానీ అలా చేసేటప్పుడు లైట్గా పుల్లగా ఉన్న పెరుగు వేసామంటే ఆ ఉన్న ఐటమ్స్ అన్నిటినీ అయితే బాగా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట ఈ పెరుగు. ఆ పెరుగు వేసేసి కొంచెం అదంతా లిక్విడ్ లాగా అయ్యేలా ఉంచేసేసుకొని మనం ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తానండి. మనం ఇదే ప్లేస్లో మీరు కోకోనట్ మిల్క్ అయినా పోసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. దాన్ని కొబ్బరన్నం అంటారు. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి. 1.5 గ్లాస్ వాటర్ పోసాక కొంచెం టేస్ట్ చూసుకొని మనం తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యే టైంలో కడిగి స్ట్రెయిన్ చేసుకున్న బియ్యాన్ని అయితే మనం రైస్లో వేసేసుకొని చిన్న మంట కొంచెం ఒక 15 మినిట్స్ వచ్చేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసుకున్నామంటే ఒక 5 మినిట్స్ 20 మినిట్స్లో మనకి మొత్తం ఈ రైస్ మొత్తం అయితే పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఈ స్టేజ్లోనే కొత్తిమీర, పుదీనా వేసామంటే ఆ వాటర్లో ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి ఆ రైస్కి అనేది ఈ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయ్యి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఈ విధంగా మీరు ట్రై చేసుకున్నారంటే ఇంకేం సైడ్ డిష్ లేకుండా ఉత్త రైతాతో అయినా తినచ్చు, లేదంటే చిన్నపిల్లలు అయితే ఉత్తది తింటారండి. ఇందులో పీనట్స్ ఉన్నాయి, మనకి మీల్ మేకర్ ఉన్నది. మీల్ మేకర్ కూడా మనకి చికెన్ పీసెస్ లాగా, అలా చికెన్ తినని వాళ్ళకి, వెజ్ తినే వాళ్ళకి ఇలా మీల్ మేకర్ అవి వేసుకున్నారంటే తినటానికి చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీ కూడా అనమాట. నా వంటలు అయితే అయిపోయినాయండి, లంచ్ చేయటం కూడా అయిపోయింది. తర్వాత డ్రింక్ థమ్స్అప్ తాగుతున్నాము. సండే ఒక్కరోజే ఎప్పుడైనా తాగుతుంటానండి. తర్వాత మా అత్తయ్య గారు అయితే ఇలా ఎప్పటి నుంచో ఇవి అల్లుతున్నారండి. తను మా మ్యారేజ్ అప్పటికే నేను చూసేప్పటికే చాలా ఉండేవి మా ఇంట్లో. మా మ్యారేజ్ అయ్యాక అందరితో పాటు ఆవిడకి 4 పిల్లలైతే వాళ్ళతో పాటు మాకు కూడా ఒక్కొక్కటి, మా వారు చిన్న బాబు అనమాట మా అత్తయ్య గారికి, వాళ్ళతో పాటు నాకు కూడా ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నారు. అవి వాకిలి కట్టన్లు కానీ, టేబుల్ మ్యాట్స్ కానీ, ఫోన్ మీద వేసుకునే కానీ, అలా అన్నీ అయితే నాకు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. అవన్నీ నేను చాలా రోజులైతే పిల్లలు చిన్నప్పుడైతే వాడలేదు, ఇప్పుడైతే అన్నీ వేసి వాడుతున్నానండి. టేబుల్ మీద కానీ, టీపాయ్ మీద కానీ అవన్నీ కవర్స్ అన్నీ చాలా బాగా అల్లుతారనమాట. ఇవి గన్ మార్క్ దారంతో అల్లుతారు. తను ఎక్కువ వైట్ కలరే వేస్తారండి. చాలా డిజైన్స్ టీవీలో చూసి, న్యూస్ పేపర్లో చూసి చక్కగా అల్లుతారనమాట. మా అత్తయ్య గారికి ఖాళీ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈ ఆఫ్టర్నూన్ లంచ్ అది అయిపోయాక కొంచెం ఫ్రీ టైంలో డైలీ 1 లేదా 2 అవర్స్ అయితే ఇవి టైంపాస్ కోసం వేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ మా కోసము టేబుల్ మీదకి కర్టెన్స్, ఇలా మామూలుగా వాకిళ్ళకి వేస్తాం కదా అలాంటివి, ఫోన్ మీద కవర్లు, ఇలా రకరకాల మోడళ్ళు తను ఇలా దారంతో అల్లుతారండి. మ్యాటీ క్లాత్ మీద కూడా చిలుకలు, తాజ్మహల్ అలా చాలా రకాలు వేశారనమాట. ఇది గన్ మార్క్ దారం అండి, వైట్ కలర్. ఇలా రీల్స్ తెచ్చుకుంటారనమాట తను. ఆ రీల్స్ని ఈ విధంగా సన్న దారం, సన్న సూది ఉంటుంది అనమాట. ఈ నెంబర్ ఉంటుందండి, 11 ఏదో, ఆ సూదితోటైతే అల్లుతూ ఉంటారనమాట. ఈ వయసులో తను ఇలా అల్లుతున్నారంటే చాలా ఇన్స్పిరేషన్ అండి. మనం ఏదైనా నేర్చుకోవటానికి వయసుతో పని లేదు అని తెలియజేస్తుందనమాట. ఎప్పటికైనా నేర్చుకుంటే ఏదైనా కళ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అంటే ఇదే నిదర్శనం. ఒకసారి మా ఇద్దరి టేబుల్ మీద కలర్ వేసామనుకో, సరుపులో పెడితే ఒక్కోసారి కలర్ కూడా మళ్ళీ వీటికి కూరుద్ది, తెల్లవాటికి అంటుకుంటే అందం అనిపించదు. అందుకు నేను అర్థం తెలిపేస్తే కాకపోతే గోటుకు వేసుకోవచ్చు, కానీ గోటుకైనా ఎంబ్రాయిడరీ ఇచ్చిలైతే కొద్ది కలర్ బాగు. అదేలే,
ఇంకో రకం దారాలు అయితే కలర్ వస్తాయి. కానీ వైట్ బాగుందిలే చూస్తానికి. ఉతికేసుకున్నా దీనికి బులుగు కూడా వీటి మధ్యలో మనం ఈ కుక్క పిల్లలు కనిపించాలని కలర్ వేసినా ఆ రంగు అంటుకుంటది కదా కలర్, అందుకని అంటుకుంటుంది. అదొకటి చాలా ఇబ్బంది. అవి పర్టికులర్గా చూస్తే గాని కుక్క పిల్లని తెలియదు. ఇట్లా ఇప్పుడు వీటికి కళ్ళు ఏదన్నా దారం వేసామనుకో మళ్ళీ ఆ రంగు అంటుద్దని అన్ని మొత్తం వేసుకోవటం. అదేలే. అదైనా పెళ్ళికి ముందు అప్పుడు క్రేప్ సిల్క్ జాకెట్లు కుట్టించుకునేవాళ్ళు. ఆ జాకెట్ల మీద కుట్టుకున్నాను నేను బులుగు దారంతో పెళ్ళి నాకే. ఇంకోళ్ళు పోతే అప్పుడు డిజైన్లు వచ్చాయి కాదు జాకెట్ గుడ్డలు, మొత్తం సాదాయి వచ్చాయి. అందరు చాలా మంది ఏడగొన్నావు అని అడిగారు. మేము కుట్టుకున్నాను అమ్మాయి అన్నా. కనకాంబరం జాకెట్ అంటే క్రేప్ సిల్క్ జాకెట్ల మీద లేస్ లాగా బార్డర్ వేసేదానివా? ఇట్లా మ్యాటి కుట్టుతోటి కుట్టుకున్నా అక్కడక్కడ జాకెట్. అవునులే, అర్థమైంది. ఇప్పుడు దొరికితేద్దాము సినిమా చూసావా? సిఐడి రామారావు జమున. దాంట్లో జమున కూడా జాకెట్కి అది వచ్చింది మా బిడ్డ. తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం చిలకడ దుంపలుంటే ఇలా పాన్ పైన పెట్టి నేను మూత పెడతానండి. చక్కగా మనకి కాల్చిన గడ్డల్లాగా బాయిల్ అయిపోతాయి. మనం పొయ్యి మీద కాల్చామంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది, అది లోపల ఉడకదు, పైనేమో మాడిపోతుంది. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా నేను ఎప్పుడూ సరే ఇనప పెనం పెట్టేసి సిమ్లో పెట్టి పైన ఒక మూత పెట్టేస్తాను. అవి చక్కగా ఒకవైపు కాలాక ఇంకోవైపు టర్న్ చేస్తాను, అవి చక్కగా కాలిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తుంటాయండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలాంటివి ఏవైనా మీకు వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై ఛానల్ తులసి వైబ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.